నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. దేశంలో గల పరిశ్రమల్లో రక్షణ చర్యలు ఏ విధంగా అమలు జరుపుతున్నారు అన్న విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ విభాగం వారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు. కార్మిక సంఘాలతోనూ యాజమాన్యాలతోనూ కలిపి త్రైపాక్షిక రక్షణ సమీక్ష సమావేశాల్ని నిర్వహిస్తుంటారు. సింగరేణికి సంబంధించిన రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశం ఇటీవల హైదరాబాద్లోని సింగరేణి భవన్లో జరిగింది. ఆ కార్యక్రమ విశేషాల్ని మీరు ఇప్పుడు చూడవచ్చు. హైదరాబాద్ సింగరేణి భవన్లో డిసెంబర్ 29వ తేదీన 46వ రక్షణ త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్తో పాటు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ శ్రీ మలై టికేదార్, గుర్తింపు మరియు ప్రాతినిధ్య సంఘాల నాయకులు దీనిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ మాట్లాడుతూ రక్షణ పెంపుదల చర్యలకు సింగరేణి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, రక్షణ చర్యల ఖర్చుల విషయంలో ఎటువంటి పరిమితులు పెట్టడం లేదని, కార్మికుల భద్రతకే అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. మెడికల్ దానిలో కూడా నేను వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, పర్టికులర్లీ హైటెక్ అంబులెన్సెస్, ఐసీయూ, సంజీవిని అంబులెన్సెస్, అవి లేని చోట మిగతా అంబులెన్సెస్ మీరు అడిగిన చోట అన్న చోట మొన్న ఎన్ని అడుగుతాన్ని అంటే మైన్కి ఒకటి కానీ ఏరియాకి కానీ ఎన్నంటే అన్నిటికీ కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కొంత డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ జరిగింది. మనకు ఈ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎన్ని రిక్రూట్మెంట్ చేసినా రాకపోవడం వల్ల మనం ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ అందరితో టైప్ చేసాము. ఎందుకంటే అదర్ థింగ్స్ కెన్ వెయిట్, బట్ హెల్త్ ఎమర్జెన్సీ విల్ నాట్ వెయిట్. సో అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. మన దగ్గర స్పెషలిస్ట్ అయినప్పుడు ఎక్కడొక్కడ కరీంనగర్లోనో, రామగుండము, లేదంటే వరంగల్, హైదరాబాద్ ఇవ్వాలి. కాబట్టి ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్, మోర్ దెన్ 800 హాస్పిటల్స్ ఆఫ్ హైదరాబాద్ హ్యావ్ బీన్ ఎంపానల్డ్. మనము అదేవిధంగా ఇప్పుడు మనకు నిమ్స్ టారిఫ్ ప్రకారం కూడా మెడికల్ క్యాష్లెస్ ఫెసిలిటీస్ ఫర్ ఆల్ ద ఆన్ రోల్ రిటైర్డ్ ఎంప్లాయీస్, స్పౌసెస్. మీ అందరికీ తెలిసింది ఇంతకుముందు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా మెడికల్ కానీ, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పర్టికులర్లీ స్పౌసెస్ కానీ ఇంతకుముందు లేదు. మరి ఆనరబుల్ సీఎం చెప్పిన తర్వాత ఇదంతా కూడా మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్లిమిటెడ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ కూడా మనకు పర్టికులర్గా క్యాన్సర్ కానీ, హార్ట్, కిడ్నీస్, న్యూరోలాజికల్ డిసీజెస్ వీటన్నిటి కూడా ఇవ్వడం జరిగింది. మన కోవిడ్ టైంలో కూడా మనము అవన్నీ కూడా రిలాక్స్ చేసి ఎవరికి ఎంత అయినా కానీ మనం వీ హావ్ టు సేవ్ ద లైఫ్ అనే తీసుకొని ఈవెన్ 5 lakh 10 lakh అయినా కానీ అవన్నీ ట్రీట్మెంట్స్ ఇచ్చాం. సో దిస్ ఈస్ అవర్ కమిట్మెంట్ అంటే ఫ్రమ్ ద మేనేజ్మెంట్ సైడ్, పర్టికులర్లీ ఫర్ ద సేఫ్టీ వెల్ఫేర్ అబ్సల్యూట్లీ విల్ బి ఇన్ ద ఫోర్ ఫ్రంట్ టు డూ ఇట్. సింగరేణి గనుల్లో ఖాళీలపైన ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్, కారుణ్య నియామకాలు, ఇంటర్నల్ నియామకాల ద్వారా సుమారు 16,000కు పైగా ఖాళీలు నింపామని, మరో 6 నెలల కాలంలో మిగిలిన అన్ని రకాల ఖాళీలను నింపడానికి రిక్రూట్మెంట్ చేపట్టనున్నామని స్పష్టం చేశారు. ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 50-60 నోటిఫికేషన్స్ హావ్ బీన్ గివెన్ అండ్ వి హావ్ రిక్రూటెడ్ 3,150 త్రూ ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ and almost 2,500 to 3,000 internal recruitment. So three put together almost 16,000 people have been recruited in the company, out of which 13,000 are completely new recruitment, 3,000 are internally promoted because we have a lot of this dependent employment. And recently also this year we will be recruiting again almost 2,100, out of which 1,437 will be internal candidate and 651 is the external candidate. Already approval is given and Director Roy is working out the entire schedule, this calendar of recruitments, and we will be filling up all these vacancies within 6 months. Most of the people, internal candidates, will put graduates, postgraduates, lot of things are there. Honorable CM is very kind enough to say that మీరు ఇంకా ఎక్కువ పర్సంటేజ్ ఇంటర్నల్ క్యాండిడేట్లు పెట్టుకోండి. ఎనీవే దే ఆర్ అవైలబుల్. వాళ్ళని జనరల్ మార్క్స్గా చిన్న తీసుకుంటున్నారు. వాళ్ళని ఇంటర్నల్గా ఎవరెవరు ఉంటారో వాళ్ళని యాజ్ పర్ ద వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ కదా ఉందో వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఇంకా సెపరేట్ ట్రైనింగ్ ఇవ్వమన్నారు. ఆల్రెడీ వీ హావ్ డిసైడెడ్ ఇన్ ద బోర్డ్ ఆల్సో. సో ఇంటర్నల్గా ఎక్కువ కోటా పెట్టేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము ప్రమోట్ చేసుకొని వాళ్ళకు నెసెసరీ ట్రైనింగ్ ఇచ్చేసి ఇందులో ఫిల్అప్ చేసుకుంటాం. రక్షణ పెంపుదలకు కార్మిక సంఘాల వారు డీజీఎంఎస్ అధికారులు చేసిన నిర్మాణాత్మక సూచనలు, సలహాలు తప్పకుండా అమలు జరుపుతామని, అవసరమైతే మరోమారు సీనియర్ ఆఫీసర్లు, డైరెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ శ్రీ మలై టికేదార్ మాట్లాడుతూ రక్షణ పెంపుదలకు గనుల మేనేజర్లు, డీజీఎంఎస్ అధికారులతో తరచూ సమావేశాలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా కోవిడ్ నివారణకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తీసుకున్న చర్యలు అత్యంత ప్రశంసనీయమని ఆయన అభినందించారు. Singareni Coal Companies Limited has
has taken so much of initiatives. గుర్తింపు కార్మిక సంఘం నాయకులు శ్రీ బి వెంకట్రావు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మేము ఆశించిన దానికన్నా మిన్నగా సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకున్నదని ప్రశంసించారు. మెడిసిన్స్ క్వాలిటీ కానివ్వండి, సింగరేణి యాజమాన్యం మంచిగానే ఖర్చు పెడుతుంది. మొన్న కోవిడ్ వచ్చినప్పుడు కూడా మేము ఊహించే దానికన్నా చాలా ఎక్కువ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. సేఫ్టీ మెజర్స్ మంచిగా తీసుకున్నారు. సేఫ్టీ ఇంప్రూవ్ అయింది. ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ఫెటాలిటీస్ కానివ్వండి, సీరియస్ యాక్సిడెంట్స్ కానివ్వండి, రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ఇవన్నీ గ్రాడ్యువల్గా తగ్గుతాయి. చాలా సంతోషం. యాజమాన్యం మరింత శ్రద్ధ తీసుకొని ఇటువంటి ట్రైపార్టైట్ సేఫ్టీ రివ్యూ మీటింగ్లను సకాలంలో ఏర్పాటు చేస్తే ఎప్పటికప్పుడు మేము కూడా మా అభిప్రాయాన్ని తెలియజేస్తాం. జనరల్ సెక్రటరీ మిరియాల రాజిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఊహించని ప్రత్యేక ప్రమాదాలపైన లోతైన విశ్లేషణ జరపాలన్నారు. ఏఐటీసీ నుంచి ప్రధాన కార్యదర్శి శ్రీ సీతారామయ్య మాట్లాడుతూ గనుల్లో సేఫ్టీ అధికారులు కార్మికులతో నిరంతరం రక్షణపై అవగాహన కలిగిస్తూ ఉండాలని, ఓసీ గనుల్లో లైటింగ్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్వి రాజశేఖరరావు రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించడానికి అధికారుల నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ ఎన్ బలరాం, డైరెక్టర్ ఈఎన్ఎం శ్రీ డి సత్యనారాయణరావులు పాల్గొన్నారు. డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గత 3 ఏళ్ల కాలంలో పరిశీలిస్తే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. కార్మికులకు నాణ్యత గల బూట్లు, హెల్మెట్లకు కొరత లేదని తక్షణమే వాటిని అందిస్తున్నామన్నారు. డైరెక్టర్ ఫైనాన్స్ మాట్లాడుతూ రక్షణ చర్యల అమలుకు ఎంతటి ఖర్చుకైనా వెనకాడకుండా ముందుకు పోతామన్నారు. డైరెక్టర్ ఈఎన్ఎం డి సత్యనారాయణరావు మాట్లాడుతూ గనుల్లో కాలనీలో లైటింగ్ మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. కాలనీలో లైటింగ్ మెరుగుదలకు 22,000 ఎల్ఈడి లైట్లు కొనుగోలు చేశామని తెలియజేశారు. జనరల్ మేనేజర్ సేఫ్టీ శ్రీ జి వెంకటేశ్వరరెడ్డి ఈ సమావేశానికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీజీఎంఎస్ అధికారులు డాక్టర్ కౌశిక్ సర్కార్, టి శ్రీనివాస్, శ్యామ్ మిశ్రా, ఎస్ఎస్ సోని, మహమ్మద్ నియాజీ, కె విజయ్ కుమార్, ఎస్ పుట్టారాజు, ఎస్ రత్నాకర్, ఎన్ బాలసుబ్రహ్మణ్యం, శ్రీ సంజయ్ కుమార్ జిమేడి, ఎం రఘు, శ్రీ వెంకట్రామ్ గారవ్ గోవిందరాజులు, శ్రీ రవీంద్ర బొంత తదితరులు మాట్లాడుతూ గనుల్లో తాము పర్యటించినప్పుడు గుర్తించిన లోపాలను వివరించారు. తగిన సూచనలు చేశారు. నాటి కార్యక్రమంలో ఇంకా జీఎం సేఫ్టీ బెల్లంపల్లి రీజియన్ బల్లారి శ్రీనివాస్, జీఎం సిడిఎన్ కె రవిశంకర్, జీఎం పర్సనల్ IR&RC శ్రీ ఏ ఆనందరావు, వివిధ ఏరియాల నుంచి జనరల్ మేనేజర్లు, కార్మిక సంఘాల నాయకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సింగరేణి సంస్థ సాధిస్తున్న ఉత్పత్తి లక్ష్యాలలో యంత్రాల పాత్ర ఎంతో ఉంది. ఈ యంత్రాలను ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తూ ఉండడం, తగిన మెయింటెనెన్స్ చేయడం అనేది వర్క్ షాపుల్లో నిర్వహిస్తుంటారు. సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్ RG2 పరిధిలో ఉండే వర్క్ షాప్స్ని ఇటీవల సందర్శించారు. అడ్రియాల లాంగ్ బాల్ అలాగే వివిధ ప్రాంతాలకు సంబంధించిన యంత్రాల మెయింటెనెన్స్ ఏ విధంగా జరుగుతుందో ఆయన పరిశీలించారు. సింగరేణి సంస్థలో వర్క్షాప్లు నిర్వహిస్తున్న పాత్ర ఎంతో ప్రముఖమైంది. ఎప్పటికప్పుడు భారీ యంత్రాలను సంసిద్ధంగా ఉంచడం, ఓవర్హాలింగ్ నిర్వహించడం, సమయానుకూలంగా వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ నిర్వహించడం వంటివి ఈ వర్క్షాపుల్లో నిర్వహిస్తుంటారు. డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్ ఇటీవల RG2 ఏరియా పరిధిలోని వర్క్షాప్ను సందర్శించారు. ఈ వర్క్షాప్లో ఉన్న అడ్రియాల లాంగ్ బాల్ ప్రాజెక్టుకు సంబంధించిన విడిభాగాలు, వాటి యొక్క మరమ్మతులని పరిశీలించారు. అలాగే పంప్ సెక్షన్లో ఉన్న 820 HP, 340 HP, 240 HP పంపు రిపేర్లు మరియు విడిభాగాల సమకూర్పు, మ్యాన్ పవర్ తదితర విషయాలపైన ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జెమ్కోకి సంబంధించిన ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అడ్రియాలా లాంగ్ బాల్ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ కోరారు. ఈ కార్యక్రమంలో ఇంకా అడ్రియాలా లాంగ్ బాల్ ఏరియా ఇంజనీర్ శ్రీ వై రాజశేఖర్ రెడ్డి, డీజీఎం ఏరియా వర్క్షాప్ శ్రీ ఎర్రన్న, పంప్ సెక్షన్ నుంచి SC శ్రీ శ్రీనివాస్, ఏఈ ఎలక్ట్రికల్ రామరెడ్డి ఇంకా ఇతరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ సింగరేణి వ్యాప్తంగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో కరీంనగర్ సమీపంలో ఉన్న లోయర్ మేనర్ డ్యామ్ పై కూడా ఒక సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆదేశం మేరకు డైరెక్టర్ ఈఎన్ఎం శ్రీ డి సత్యనారాయణరావు ఇటీవల ఆ డ్యామ్ను సందర్శించారు. విశేషాలు సంక్షిప్తంగా. సింగరేణి సంస్థ ఏరియాల్లో సోలార్ ప్లాంట్లను నెలకొల్పడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో గల భారీ జలాశయాలపైన కూడా నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్లను
ఏర్పాటు చేసే అవకాశంపై పరిశీలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసిన సూచనపైన సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ రాష్ట్ర టీఎస్ రెడ్కో వారితో ప్రత్యేక సమావేశాలు గతంలో నిర్వహించారు. టీఎస్ రెడ్కో తెలంగాణ రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ వారు రాష్ట్రంలో గల 3 భారీ జలాశయాలను అధ్యయనం చేసి కరీంనగర్ పక్కనే ఉన్న లోయర్ మానేర్ జలాశయం 350 మెగావాట్ల ప్లాంటుకు అనుకూలంగా ఉందని వివరించారు. ఈ నివేదికను స్వీకరించిన సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ జలాశయాన్ని పరిశీలించవలసిందిగా డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ డి సత్యనారాయణరావును కోరారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 28వ తేదీన డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ డి సత్యనారాయణరావు ఒక ఉన్నత స్థాయి నిపుణుల బృందంతో కలిసి లోయర్ మానేర్ జలాశయాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో ఆయనతో పాటు టీఎస్ రెడ్కో జిల్లా మేనేజర్ రవీందర్, రాష్ట్ర ఇరిగేషన్ లోయర్ మేనర్ డ్యాం అధికారులు శివకుమార్ ఎస్సీ, శ్రీ వంశీ ఏఈలు కూడా పాల్గొన్నారు. అలాగే సింగరేణి సంస్థ నుండి జనరల్ మేనేజర్ సోలార్ ప్లాంట్ డివి సూర్యనారాయణరాజు, జనరల్ మేనేజర్ ఈఎన్ఎం ఎన్ నాగేశ్వరరావు, ఎస్ఓ శ్రీ విశ్వనాథరాజు, సోలార్ రీజన్ మేనేజర్ శ్రీనివాస్, సోలార్ సలహాదారుడు శ్రీ మురళీధరన్ రాజగోపాలన్ కూడా పాల్గొనడం జరిగింది. ముందుగా లోయర్ మేనర్ డ్యాం అధికారుడు అక్కడ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు గల అవకాశాలపై వివరించారు. అనంతరం ఈ నిపుణుల బృందం వారు డ్యాంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అవకాశం గల ప్రాంతాన్ని సందర్శించారు. 350 మెగావాట్ల సామర్థ్యం గల నీటిపై తేలియాడే సోలార్ ప్లాంటుకు మానేరు డ్యాం ఎంతో అనుకూలంగా ఉందని, ఇదే విషయాన్ని చైర్మన్కు నివేదించనున్నామని ఈ సందర్భంగా డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ డి సత్యనారాయణరావు తెలియజేశారు. సింగరేణి సంస్థ తన గనుల విస్తరణలో భాగంగా అటవీ ప్రాంతాలను సేకరించినప్పుడు అటవీ శాఖ ఉన్నతాధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి అనుమతిస్తుంటారు. RG2 ఏరియాకు సంబంధించి కొత్త గనుల విస్తరణలో భాగంగా సేకరించాల్సిన అటవీ భూమికి సంబంధించి ఇటీవల CCF శ్రీ అక్బర్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఆయనతో పాటు అడ్వైజర్ ఫారెస్ట్రీ శ్రీ సురేంద్ర పాండే కూడా పాల్గొన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తన గనుల విస్తరణలో భాగంగా అటవీ భూములను కూడా సేకరిస్తూ ఉంటుంది. అటవీ భూముల్ని సేకరించేటప్పుడు సంబంధిత అటవీ శాఖ ఉన్నతాధికారులు అటవీ ప్రాంతాన్ని సందర్శించి అనుమతులిస్తూ ఉంటారు. రామగుండం 3 ఏరియాలోని ఓపెన్ కాస్ట్ గనుల విస్తరణలో భాగంగా 330 హెక్టార్ల భూమి కావాలని సింగరేణి సంస్థ కోరిన నేపథ్యంలో సంబంధిత అటవీ ప్రాంతాన్ని సందర్శించడం కోసం కరీంనగర్, వరంగల్ ఉమ్మడి CCF చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ అక్బర్ ఇటీవల ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఆయనతో పాటు సింగరేణి అడ్వైజర్ ఫారెస్ట్రీ శ్రీ ఏ సురేంద్ర పాండే, పెద్దపల్లి DFO ఎం రవిప్రసాద్, జనరల్ మేనేజర్ ఎస్టేట్స్ శ్రీ SD సుభాని, జనరల్ మేనేజర్ RG3 ఏరియా శ్రీ కె సూర్యనారాయణలు పాల్గొన్నారు. సింగరేణి కావాలని కోరుతున్న అటవీ ప్రాంతాన్ని ఉన్నతాధికారులు సందర్శించారు. సింగరేణి సంస్థ బొగ్గును తీసి జాతి అవసరాలకు అందిస్తున్న నేపథ్యంలో అటవీ భూముల్ని అటవీ శాఖ వారు కేటాయిస్తూ వస్తున్నారు. ఈ కొత్త గరికి సంబంధించిన భూమిని కూడా కేటాయించడానికి అటవీ అధికారులు సానుకూలతను వ్యక్తం చేశారు. అటవీ ప్రాంత సందర్శన తర్వాత స్థానిక సెంటనరీ కాలనీలో ఉన్న నర్సరీలో అతిథులు మొక్కలు నాటి నర్సరీలో ఉన్న వివిధ రకాల మొక్కల పెంపకం పద్ధతుల్ని పరిశీలించారు. సింగరేణి సంస్థ పర్యావరణిత చర్యలను చేపడుతున్న తీరును ప్రత్యేకించి అభినందించారు. నాటి కార్యక్రమంలో ఇంకా DGM ఎన్విరాన్మెంట్ శ్రీ ప్రహ్లాద్, అధికారులు కె రమేష్, కర్ణ, హీర్య, కుమారస్వామి, సురేష్, మోహన్, నాగయ్య, షౌకత్ అలీ ఇంకా ఇతరులు పాల్గొనడం జరిగింది. సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆదేశం మేరకు భూగర్భ గనుల్లోనూ అలాగే ఓపెన్ కాస్ట్ గనుల్లోనూ పనిచేసే E&M సిబ్బందికి రక్షణ పైన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని అమలు జరుపుతున్నారు. రామగుండం 2 ఏరియాలో భూగర్భ గనుల శిక్షణ కేంద్రంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ డి సత్యనారాయణరావు పాల్గొన్నారు. సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆదేశం మేరకు అన్ని ఏరియాల్లో రక్షణపైన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రామగుండం 2 ఏరియాలో గల భూగర్భ గనుల యాంత్రీకరణ శిక్షణ కేంద్రంలో కూడా శ్రీరాంపూర్, రామగుండం రీజియన్కి సంబంధించిన 30 మంది ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ సూపర్వైజర్లు మరియు ఎలక్ట్రీషియన్లకు ఇటీవల 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని అందించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన DYG శ్రీ కె సత్యనారాయణ యాదవ్ ద్వారా నిర్వహింపజేశారు. తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ విభాగం వారు ఎప్పటికప్పుడు సింగరేణి సంస్థకు రక్షణలో పాటించాల్సిన నియమ నిబంధనలను తెలియజేస్తూ ఉంటారని, అయితే DGMSలో పనిచేసి రిటైర్ అయిన శ్రీ సత్యనారాయణ యాదవ్ ద్వారా ఈ తరగతులు నిర్వహించడం వల్ల మరింత మేలు కలుగుతుందన్నారు.
సింగరేణి సంస్థ అమలు జరుపుతున్న రక్షణ చర్యలు, అలాగే డీజీఎంఎస్ వారు కోరుకుంటున్న రక్షణ చర్యలను కలిపి ఆయన వివరిస్తున్నారని, దీనివల్ల మంచి ఫలితాలుంటాయన్నారు. నాటి కార్యక్రమానికి RG2 ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం సురేష్ అధ్యక్షత వహించారు. ఇంకా నాటి కార్యక్రమంలో ఎం నాగేశ్వరరావు, GM వర్క్షాప్స్ మరియు ఎనర్జీ మేనేజ్మెంట్, అఫీషియేటింగ్ SO2 GM వేణుగోపాల్, ఏరియా ఇంజనీర్ రాధాకృష్ణరావు, అడ్రేరా లాంగ్బాల్ ఏరియా ఇంజనీర్ వై రాజశేఖర్ రెడ్డి, UMTI ఇన్ఛార్జ్ నాగరాజు, గ్రూప్ ఇంజనీర్ పైడీశ్వర్, సీనియర్ సెక్యూరిటీ అధికారి రమణ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తున్న బొగ్గును రైలు మార్గం ద్వారా రవాణా చేసే విషయాన్ని పర్యవేక్షిస్తుంటారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ జె ఆల్విన్. ఇటీవల ఆయన శ్రీరాంపూర్ ఏరియా మరియు ఇతర ఏరియాలో పర్యటించారు. బొగ్గు రవాణాలో గల ఇబ్బందుల్ని ఆయన అప్పటికప్పుడు పరిష్కరించారు. బొగ్గు ఉత్పత్తితో పాటు బొగ్గు రవాణా కూడా ఎంతో ప్రాధాన్యత గల అంశాలు. బొగ్గు రవాణాకు సింగరేణి సంస్థ దక్షిణ మధ్య రైల్వే వారి సేవలను వినియోగిస్తోంది. బొగ్గు రవాణాకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ ఆల్విన్ హైదరాబాద్ కార్యాలయం నుంచి వివిధ ప్రాంతాలకు రవాణా కావాల్సిన బొగ్గు మరియు సకాలానికి వేగన్లు అందించడం మొదలైన అంశాలను పర్యవేక్షిస్తుంటారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ జె ఆల్విన్ ఇటీవల ఏరియాలో కూడా పర్యటిస్తూ బొగ్గు రవాణా గల ఇబ్బందులను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఇటీవల పర్యటించిన ఆయన ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కందుకూరి లక్ష్మీనారాయణతో బొగ్గు రవాణాలో గల ఇబ్బందులపైన చర్చించారు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని కూడా ఆయన సందర్శించడం జరిగింది. వేగల ద్వారా బొగ్గు రవాణా జరుగుతున్న ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలసిన రేకుల్ని అందించడం కోసం రైల్వే విభాగంతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సహకరిస్తామని తెలియజేశారు. మార్కెటింగ్ DGM శ్రీ మారేపల్లి వెంకటేశ్వర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటి కార్యక్రమంలో ఇంకా శ్రీరాంపూర్ ఉపరితల గని ప్రాజెక్ట్ ఆఫీసర్ వి పురుషోత్తం రెడ్డి, గని మేనేజర్ జనార్దన్, ప్రాజెక్ట్ ఇంజనీర్ CH రవీందర్, క్వాలిటీ DGM నూకా రమేష్, రైల్వే ఏరియా ఆఫీసర్ శ్రీ శుభం జైన్, స్టేషన్ మాస్టర్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. భద్రత అనేది కేవలం భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనుల్లోనే కాదు, సివిల్ డిపార్ట్మెంట్ వారు చేపడుతున్న వివిధ రకాల నిర్మాణపు పనులను కూడా పాటించి తీరాలి అంటున్నారు సివిల్ డిపార్ట్మెంట్ వారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులు వాడాల్సిన రక్షణ పరికరాలను విధిగా వాడాలని, రక్షణతో పనిచేయాలని సూచిస్తున్నారు. దీనిపై ప్రత్యేక వార్త. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ శ్రీధర్ ఆదేశం మేరకు సింగరేణి గనులు, వర్క్షాపులు, పని ప్రాంతాలతో పాటు సివిల్ విభాగం వారు చేపడుతున్న నిర్మాణం పనుల్లో కూడా పూర్తి స్థాయిలో భద్రతను పాటిస్తున్నారు. సింగరేణి సివిల్ విభాగం ఆధ్వర్యంలో పలుచోట్ల నిర్మాణం పనులు చేపడుతుంటారు. కొన్ని ఎత్తైన నిర్మాణాలు కూడా ఉంటాయి. ఈ నిర్మాణం పనులను ఎక్కువ శాతం ప్రైవేటు కాంట్రాక్టర్లు నిర్వహిస్తుంటారు. అయినప్పటికీ కూడా సింగరేణి సంస్థ ప్రైవేటు కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వారి రక్షణకు కూడా తగు చర్యలు తీసుకోవాలని, భద్రతా నియమాలు పాటించాలని ఆదేశిస్తోంది. అక్కడ పనిచేసే కార్మికులు బెల్టు, హెల్మెట్, చేతికి గ్లౌజులు, ఎత్తైన ప్రదేశంలో పనిచేస్తున్నప్పుడు నడుముకు బెల్టు మరియు అనుసంధానంగా జారి పడకుండా రక్షణ ఏర్పాటు వంటివి విధిగా పాటించాలని ఆదేశిస్తోంది. సివిల్ పనులు చేపట్టే కార్మికులు ఇటువంటి రక్షణ పరికరాలు వినియోగించకుండా పనులు నిర్వహించకూడదని స్పష్టం చేస్తోంది. పని ప్రదేశాల్లో కంపల్సరీ హెల్మెట్, షూస్ అనేది కంపల్సరీ వేసుకున్నాక పనిలోకి రావాలి. ఈ మేరకు డైరెక్టర్ ఆపరేషన్స్ S చంద్రశేఖర్ అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు మరియు కాంట్రాక్టర్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్ను ఇటీవల కొత్తగూడెం నుంచి నిర్వహించారు. కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్వార్టర్స్ కన్స్ట్రక్షన్ అనుకోండి, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్, రోడ్స్ కానీ, సివిల్ స్ట్రక్చర్స్ కానీ, ఇవన్నీ కూడా చేయాలంటే ఎన్నో బ్యాక్ ఎండ్ యాక్టివిటీస్, సివిల్ వర్క్స్ జరుగుతుంటాయి. ఈ సివిల్ వర్క్స్ చేయడానికి దాదాపుగా 1000 మంది కాంట్రాక్టర్లు, చిన్న పెద్ద కాంట్రాక్టర్లు సింగరేణిలో ఆపరేట్ చేస్తున్నారు. ప్రైవేటు కాంట్రాక్టర్లు, వారి దగ్గర పనిచేసే వర్కర్లు రక్షణ పరికరాలను విధిగా వినియోగించేలా ఆదేశించాలని, ఒక్క చిన్న ప్రమాదం కూడా జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. GM సివిల్ శ్రీ CH రమేష్ బాబు అన్ని ఏరియాల్లో ఇదే విషయంపై స్థానిక ఏరియా GMలు మరియు కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. రక్షణ పాటింపు తప్పనిసరి అని స్పష్టం చేశారు. కార్మికుల భద్రత అనేది కేవలం గనుల్లోనే కాదని సివిల్ పనుల్లో కూడా విధిగా పాటించాలని GM సేఫ్టీ శ్రీ G వెంకటేశ్వర రెడ్డి తెలియజేశారు. ప్రతి పనిలోనూ ప్రమాదం జరగకుండా ఉండాలంటే ప్రతి కార్మికుడికి సరైన రక్షణ పనిముట్లు ధరించడం అనేది ముఖ్యము. అలాగే ఆ పని పట్ల వారికి సరైన ట్రైనింగ్ ఉండడం ముఖ్యం. ఈ రెండింటిని ఫుల్ఫిల్ చేయడానికి ఈ సివిల్ కాంట్రాక్టర్స్ దగ్గర పనిచేసే వాళ్లకు సంబంధించి ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ను కూడా డివైడ్ చేయడం జరిగింది.
సింగరేణి వ్యాప్తంగా సివిల్ పనుల్లో రక్షణ నియమాలు పాటిస్తున్నామని జీఎం సివిల్ శ్రీ రమేష్ బాబు వివరిస్తున్నారు. కోల్ మైన్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2017లో సివిల్ కన్స్ట్రక్షన్కి సంబంధించి వివరించడం జరిగింది. సింగరేణిలో ఉన్న 11 ఏరియాలు, ఎస్టీపీపీలో మిగతా కాంట్రాక్టర్స్కి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇందు మూలంగా అందరూ కాంట్రాక్టర్లని, సివిల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ని కోరేది ఏంటంటే ప్రతి పనిలో అది తక్కువ ఎత్తు కావచ్చు, ఎత్తైన ప్రదేశం కావచ్చు, ఎస్ఓపీలన్నీ రాసుకొని సిస్టమేటిక్గా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ వాడి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కంపెనీ మనకు అప్పచెప్పిన బాధ్యతని సక్సెస్ఫుల్గా నిర్వర్తించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసి ఇన్ టైంలో మనము ప్రొడక్షన్కి కానీ డిస్పాచెస్కి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వటంలో మనందరం ముందుకెళ్లాలని అభ్యర్థిస్తున్నాను. సింగరేణి సంస్థ కాలుష్య నివారణకు మరియు ధూళి ఎగయకుండా అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఇటీవల ఒక మెకానికల్ స్వీపింగ్ యంత్రాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఆ విశేషాలు మీరు ఇప్పుడు చూడవచ్చు. సింగరేణి సంస్థ పర్యావరణిత చర్యల్లో భాగంగా డస్ట్ సప్రెషన్ మెథడ్స్ అనేకం పాటిస్తోంది. ఓపెన్ కాస్ట్ గనుల్లోనూ అలాగే వర్క్షాపుల్లో, కార్యాలయాల్లో కూడా ధూళి పైకి ఎగయకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో నిరంతరాయంగా స్ప్రింక్లర్ వెహికల్స్ ద్వారా నీటిని చల్లుతూ ధూళి ఎగయకుండా చూస్తోంది. అలాగే హాల్ రోడ్ల మధ్యన రొటేటింగ్ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసి ధూళి ఎగయకుండా చూస్తోంది. దీనికి అదనంగా రామగుండం 3 ఏరియాలోని ఓసీపీ 1 సిహెచ్పిలో మెకానికల్ స్వీపర్ యంత్రాన్ని ఇటీవల ప్రారంభించారు. ఈ మెకానికల్ స్వీపర్ యంత్రం రోజుకు 12 గంటల పాటు ఊడుస్తూ ఎక్కడా దుమ్ము ఎగయకుండా చూస్తుంది. కాంట్రాక్టు పద్ధతిలో ఈ మెకానికల్ యంత్రాన్ని సింగరేణి సంస్థ వినియోగిస్తోంది. ఈ యంత్రాన్ని ఇటీవల ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిహెచ్వి ప్రాంతంలో ఎక్కడా దుమ్ము ధూళి ఎగయకుండా ఉండేందుకు ఈ యంత్రాన్ని వినియోగిస్తున్నామన్నారు. సింగరేణిలో తొలిసారిగా ఈ యంత్రాన్ని ఇక్కడ వినియోగిస్తున్నామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు మరియు ఉద్యోగులకు సూచించారు. ఫ్యూచర్లో ఇంతకంటే బెటర్ టెక్నాలజీ ఉన్నది, ఇంకా మనకి లార్జ్ స్కేల్లో మనకి ఉపయోగపడేటట్టుగా ఇంకా ఎక్విప్మెంట్ ఏమైనా మార్కెట్లో ఉంటే అది కూడా తెచ్చుకొని మనం చేద్దాం. ఇది మన ఎన్విరాన్మెంట్ క్లీన్లీనెస్ కోసం ఇది ఒక సదుపాయం, మనకు ఉన్నటువంటి సదుపాయాలలో ఇది ఒకటి. సో దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని మన యొక్క ఆరోగ్యాలని కాపాడుకోవాలి. ఫస్ట్ ఫైన్ డస్ట్ నుంచి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ రామలింగం, ప్రాజెక్ట్ ఆఫీసర్ టి శ్రీనివాసరావు, డీజీఎం సిహెచ్పి వివి దుర్గాప్రసాద్, మేనేజర్ ఉదయ్ హరిజన్, ఇంకా ఎన్విరాన్మెంట్ అధికారి మోహన్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ ఓసివన్ కిషన్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి పిట్ సెక్రటరీ లింగారెడ్డి, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ స్థానిక ప్రజల కోసం కూడా ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ని ప్రతి నెల నిర్వహిస్తోంది. ఇటీవల కొత్తగూడెం ఏరియాకు సంబంధించి వివిధ గ్రామాల్లో ఉచిత మెడికల్ క్యాంపుల్ని నిర్వహించారు. విశేషాలు సంక్షిప్తంగా. సింగరేణి సంస్థ సమీప గ్రామాల్లోని ప్రజల కోసం ప్రత్యేకించి ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తోంది. కొత్తగూడెం ఏరియా జీకేఓసి ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల్లో కూడా ఇటీవల వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతోంది. అంబేద్కర్ నగర్లో ఇటీవల నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపును డీజీఎం పర్సనల్ శ్రీ సామ్యూయల్ సుధాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మెయిన్ ఆసుపత్రికి సంబంధించి డాక్టర్ శైలజ ఉచిత వైద్య సేవల్ని అందించారు. అలాగే ప్రజలకు ఉచిత షుగర్ వ్యాధి మరియు బీపీ పరీక్షలు నిర్వహించారు. కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పద్ధతుల్ని ఆమె వివరించారు. అంబేద్కర్ నగర్ కాలనీకి సంబంధించిన వాసులు ఇక్కడ వైద్య సేవల్ని అందుకోవడం జరిగింది. ఇప్పుడు సింగరేణి వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. రామగుండం 1 ఏరియాలోని గోదావరి ఖని టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ టీటీసీలో శిక్షణ కోసం వచ్చిన కొంతమంది కార్మికులు తమ వితరణను చాటుకున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వివిధ ఏరియాల నుంచి వచ్చిన కార్మికులు స్థానిక ధర్మశాస్త్ర నిత్య అన్నదాన స్వచ్ఛంద సంస్థకు స్వచ్ఛందంగా 375 కిలోల బియ్యాన్ని వితరణగా సమర్పించారు. అలాగే కొన్ని నిత్యావసర వస్తువులను కూడా సమకూర్చి ఈ స్వచ్ఛంద సంస్థకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీటీసీ మేనేజర్ శ్రీ వై వెంకటరమణ కార్మికుల వితరణను, స్ఫూర్తిని ప్రత్యేకించి ప్రశంసించారు.
దీంతో పాటు టీటీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు గిరి రంగారావు కుమారుడు మణిదీప్ రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న నేపథ్యంలో రంగారావు కుటుంబానికి కూడా 10,000 రూపాయలని ఆర్థిక సహాయం అందజేశారు. శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వ్యవస్థాపక నిర్వాహకులు కమటం బాబు ఈ సందర్భంగా కార్మికులకు తన అభినందనలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో అధికారులు ఎం అశోకరావు, టి శ్రీనివాస స్వామి, రాజ్ కుమార్, సిబ్బంది రాజేంద్ర ప్రసాద్, మోహన్ రావు, యశ్వంతరావు, మహేందర్, మణుగూరు ఏరియా సింగరేణి సేవా సమితి సభ్యులు ఎస్డి నాదర్ పాషా, మేకల ఈశ్వర్, కాంతారావు, మన్మద, రామ్మూర్తి, సుదర్శన్ ఇంకా ఇతరులు పాల్గొనడం జరిగింది. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.